రెండవది ఓటు నమోదు కార్యక్రమం 3 తారీఖు దాకా ఉన్నదని మాత్రం దయచేసి అనుకోకుండా. మళ్ళీ అప్పటికి కంప్యూటర్లు పనిచేయి. మన తహసీల్దార్ గారు, మన నాయకులు, ఇంకా వేరే అధికారులు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. ఇవాళ సారంగాపూర్ నంబర్ 1లో ఉన్నది. మీకు శుభాకాంక్షలు. 88% దాటిందా? 90లో పడ్డరా? ముబారక్, శుభాకాంక్షలు. 90లో పడ్డది. చాలా సంతోషం. పడ్డందుకు మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మీ మిత్రులకు, పక్కన నాయకులకు, మా అధికారులు పక్కన నాయకులకు బరాబర్ చెప్పండి. సో మీ అందరు సపోర్ట్ తోటి వచ్చినారు. పక్క వాళ్ళకు కూడా చెప్పు. జగిత్యాలంటే కొద్దిగా సమస్య వేరుంటుంది. ఎందుకంటే కొన్ని వేరే ఊళ్ళో ఉంటారు, బయట ఉంటారు. అది కూడా నిరంతరం తిరుగుతున్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా చాలా చాలా ముఖ్యము. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆ 90% అయింది. ఇంకొక 5%, 6% మరి చేయించాలి. అంటే మ్యాపింగ్ కానీ ఎంత శాతం ఉన్నాయి? 10% ఉన్నాయి మ్యాపింగ్ కానీ. అవి తీసేస్తే అయిపోతాయి. దాదాపు దగ్గరికి వచ్చినట్టే డెత్ అవి తీసేస్తాయి. మైగ్రేషన్ ఉన్న వాళ్ళు అవి యాడ్ చేస్తుండ్రా? ఏది లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా యాడ్ చేయిస్తున్నారు. కొత్త ఓటర్లకు ఏడ చేస్తున్నారు. అలా ఫామ్ 6 అన్ని మీరు ఇప్పుడు ఇస్తారు. ఇచ్చినాక దెబ్బలు నా ఆఫీస్లో మన తహసీల్దార్ 4 రోజులు పర్వాలేదు. అటు ఇటు అయితే నన్ను పోతే ఎట్లా? కాబట్టి జిరాక్స్ ఉంచుకోరు మీ దగ్గర. డబ్బులు ఇస్తుండ్రా? ఉంచుకోవచ్చు. తీసుకుపోతాడు అయినాక ఇక పెద్ద మండలం తీసుకుపోతా. కానీ ఆల్రెడీ అయిపోయింది. ఎస్ఐ లాస్ట్ ఇడరా. రెండోది ఏది లేని వాళ్ళది కొద్ది ఇబ్బంది ఉంటుంది. అందులో థర్డ్ కాలం ఉంటుంది. థర్డ్ కాలంలో నీకు ఇచ్చి పెట్టదు అంటే ఓ రికార్డు ఉండిపోతుంది కంప్యూటర్లో. అది చేస్తున్నా సార్? మీకు అందరికి అర్థమైందా? ఇబ్బంది అవుతుంది మనకు. థర్డ్ కాలంలో పేరు, ఆధార్ కార్డు అని నింపి పెట్టాలి. ఇక లిస్టులు ఉండిపోతుంది. ఇక ఎవరో చెప్తారు ఈఆర్ఓ మనోడే, మన ఆడియో సాపే కదా, పాతోడే, మళ్ళీ వేసుకోవచ్చు అంటారు. పెద్ద లైన్ ఉంటుంది. మన ఇంటికి వచ్చినప్పుడు మనం చేసుకోక మనం ఆఫీస్లో చుట్టూ తిరుగుడు ఎందుక? ఒకటే ముచ్చట, ఓటు నమోదు కార్యక్రమం మన ఇంటికి వచ్చినప్పుడు మనం చేసుకోక అటెన్కి ఉంటుంది పక్కోడు చెప్తే కరెక్ట్ అటెన్కి ఉంటుంది. ఏడుకుంటుంది. నువ్వు తిరిగి సావాలి. అప్పటికి ఆ సార్లకు ఎన్ని పనులు ఉంటాయి, ఆడియో గారికి ఎన్ని పనులు ఉంటాయి? ఇది ఒకటే పని. పోగానే మోటి మాట ఎందుకు ఏమంటాడు? నువ్వు అప్పుడు ఎందుకు చేసుకోలేదు అంటాడు. ఆడికే సగం సత్తం. రెండో తర్వాత రాపో అంటాడు. ఇంక లేదనుకో ఇంకింత బాధ అనిపిస్తుంది. ఆఖరికి ఓటు లేకుంటే లేకపోయాను అక్కడికి వస్తారు. ఓటు లేకపోతే మన ఆయుధమే ప్రజాస్వామ్యంలో ఓటు. ఓటు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓటు వేయాలి కూడా. ఎవరికి ఎత్తాం అనేది రాజకీయాల తర్వాత. ఇవాళ జిల్లాధికారులను కూర్చొని నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ ఓటు అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోటి, నాయకులు అనుకుంటారు కావచ్చు కొన్నిసార్లు, ఇది మీకే కాదు మా మీడియా ద్వారా అందరూ వినాలని చెప్తాను. ఆ వాడకట్టలు నాకు ఓటు వేయలేదు సరిగా ఎందుకు అనుకుంటారు కావచ్చు. నేనే ఉదాహరణ చెప్తా. 2014లో జగిత్యాల ఒక వాడకట్టు నాకు అసలు ఓట్లే రాలే, చాలానే కూడా రాలే. రెండోసారికి ఫుల్గా వచ్చినాయి, మూడోసారి కూడా వచ్చినాయి. ఒకసారి రాలేదని నేను ఇడిచిపెడితే నా పరిస్థితి. కాబట్టి ఇవాళ వేసిన వాళ్ళు రేపు వేయకపోవచ్చు, రేపే ఇవాళ నిన్న వేసిన వాళ్ళు రేపే నువ్వు ఇయ్యలేనో జాగలేనో, లేకపోతే దానికి గెంటు పంచాయతీ కాడ నువ్వు సరిగ్గా మాట్లాడలేదని కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అది మనకు సంబంధించింది కాకపోయినా. కాబట్టి మనము ఇక్కడున్న నాయకులు, ప్రజాప్రతినిధులు, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళైనా అందరూ కూడా ప్రతి వాడకట్టు తిరిగి చేయించాలి. సారంగాపూర్ మండల్ నిజంగా కూడా 90% ఉన్నందుకు తహసీల్దార్ గారికి, వారు సహకరించిన మిగతా అధికారులకు, మా ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము.